దేశం మొత్తం మీదున్న బెస్ట్ గోల్డ్ సెల్లర్స్, బెస్ట్ డిజైన్స్ ఇప్పుడు హైదరాబాద్ లో పాన్ ఇండియా జ్యువెల్ షో. డోంట్ మిస్ ఇట్. నమస్తే రమగారు. నమస్తే రమగారు, మనం ఫణిదత్తుడు సిరీస్ లో ఉన్నామండి. నదిలో పడిపోయాడు. చెయ్యి తీసుకెళ్లిపోయింది. వీళ్ళు వెతుక్కున్నా ఇంకా దొరకల. అయితే ఈ చెయ్యి పుచ్చుకుని ఆ అమ్మాయి చెయ్యి పట్టుకుని నీళ్ళల్లోకి దూకేసిన ఫణిదత్తుడిని ఆ చెయ్యి ఈడ్చుకుపోయింది లోపలికి. వెళ్ళి 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 పాతాళ లోకంలోకి ప్రవేశపెట్టబడ్డాడు. అక్కడికి వెళ్ళాక అమ్మాయి చెయ్యి విదిలించేసుకుంది. అతన్ని ఒక ఉద్యానవనంలోకి ప్రవేశపెట్టింది. వెళ్ళిపోయింది. లోపలికి వెళ్తే అక్కడ ఎంత పెద్ద తోటో, ఎన్ని ఫలవృక్షాలు, ఎన్ని పువ్వుల చెట్లు, ఏవో దేవాలయాల్లాగా ఉన్నాయి. తను చూస్తుండగా ఒక మహాద్భుత సౌందర్యవతి అయిన ఒక అమ్మాయి నడిచొచ్చి అక్కడున్న శివుడి దగ్గర వీణ వాయిస్తుంది. అమ్మాయిని చూసేసరికల్లా వీడికి మైమర్చిపోయాడు. తర్వాత అనుకున్నాడు, ఇదేంటి నేను మైమర్చిపోతున్నాను, నేను గంగానదిలో పడిపోయాను, చచ్చిపోయాను, స్వర్గంలోకి వచ్చి అప్సరసను చూస్తున్నానని భావించాడు. స్వర్గంలోకి వస్తే అప్సరసలతో ఉండొచ్చు మనం, అందుకని కాస్త మోహపరవశం కూడా వచ్చింది. పిల్లాడికో 15-16 ఏళ్ళు వచ్చాయి కదా. ఏమనుకున్నాడు, ఇలా చేయకూడదు మనం, ఆవిడేదో పూజ చేసుకుంటుంది, దేవుడి దగ్గరకు వచ్చింది, నేను కూడా అటాగే చేసుకుందామని అక్కడే ఒక పక్కన కూర్చుని ఎవరికి కనపడకుండా ఆ స్త్రీకి కనిపించకుండా పూజ చేసుకోవటం, కాస్త ధ్యానం చేసుకోవటం మొదలెట్టాడు. వీణావాదన ఉన్నంతసేపు ధ్యానం చేసాడు. వీణ అయిపోగానే ఆ అమ్మాయి లేచి బయలుదేరింది. ఆ వీణ తీసి పక్కన పెట్టింది, నడుచుకుంటూ పోతుంది. వెళ్తే ఆ అమ్మాయి వెనకాలే కనపడకుండా ఆమె వెనకాలే నడిచి వెళ్ళాడు. లోపల ఒక పెద్ద భవనంలోకి వెళ్ళింది ఆ స్త్రీ. ఎంత ఉన్నారో లోపల, ఇంచుమించుగా అందరూ ఒకేలాగా ఉన్నారు, వేరుగా లేరు, అందరూ ఒకేలాగా ఉన్నారు. వాళ్ళని ఒక్కొక్కళ్ళని చూస్తూ ఎవ్వరికీ కనపడకుండా స్తంభాల వెనకాల దాక్కుంటూ లోపలికి వెళ్ళిపోయాడు. ఈ లోపల 2-3 కన్యలు మాట్లాడుకుంటున్నారు. ఏమని, చండిక ఇంకొక యువకుడిని పంపించానని కబురు చేసింది, కానీ అతను కనపడలేదు, ఎక్కడికి వెళ్ళిపోయాడో అని మాట్లాడుకుంటున్నారు. చండిక ఇంకో యువకుడిని పట్టుకొచ్చింది అంటే తను యువకుడు, తను ఒక స్త్రీ తెచ్చింది, అదే చండిక ఉంటుంది. ఆశ్చర్యపోయాడు. ఈ లోపల ఆ స్త్రీలు కాస్త ఇతను చూసేశారు. చూసేసి తన చేతులు పుచ్చుకొని, రారా మేము నీకోసం ఎదురు చూస్తున్నాము అని చెప్పి ఓ చోటకు తీసుకుపోయారు. భవనంలో శుభ్రంగా ఏదో తిండి పెట్టారు, తాగడానికి ఏదో ఇచ్చారు, కాళ్ళు చేతులు కడిగిచ్చారు, మంచి బట్టలు కట్టించి నగలేశారు. ఏం చెప్పారంటే, మేమంతా వారుని అంటే ఏమనాలి, వరుణదేవుని సంతానం, మేమంతా చాలామంది అక్క చెల్లెళ్ళము. ఇక్కడ ఇది పాతాళ నగరంలో లోకంలోని ఒక నగరం, మణిమంతం దీని పేరు. దీనికి రాజు మణిమంతుడు. అతను మమ్మల్ని అందరినీ వివాహం చేసుకోమని నిర్బంధించాడు. అతను ఒక సర్పరాజు, మేము ఒప్పుకోలే దానికి. పాతాళంలో నాగులు ఉంటారు, అలాగే ఈ వరుణలోకం కూడా ఈ జలకన్యలు కూడా ఉంటారు. మేము అతన్ని వివాహానికి ఒప్పుకోలేదు కాబట్టి అతను కోపంతో మమ్మల్ని ఈ నగరంలో బంధించాడు. మేమంతా ఇక్కడే ఉన్నాం. అయితే దీనికి ఒక పులిని ఒక సింహాన్ని కాపలా పెట్టాడు. ఎవరైనా ఆ రెండింటినీ సంహరిస్తేనే మాకు ఇక్కడి నుంచి విముక్తి, లేకపోతే లేదు. అందుకని ఆ విముక్తి కలిగించగలిగిన మానవ యువకుడు కోసం మేము ఎప్పటికప్పుడు ఏర్పాట్లు చేసుకుంటూ ఉంటాం. చండిక మాలో ఒకటి ఆ నదిలో ఉంటుంది, గంగా నదిలో. ఎవరైనా బలమైన యువకులు కనపడ్డప్పుడు వాళ్ళని ఆకర్షించి తీసుకొస్తుంది. ఇప్పటిదాకా వచ్చిన వాళ్ళందరూ పోయారు. అయితే నిన్న జరిగిన కుస్తీ పోటీలలో, నువ్వు మల్ల యుద్ధ పోటీలలో నీ బలం చూసి ఇతను మామూలు వాడు కాదు, ప్రత్యేక లక్షణాలు ఉన్నాయి, ఏదో దైవాంశ సంభూతుడిలాగా ఉన్నాడు, అందరినీ గెలిచిన వాడిని ఎడంచేత్తో ఓడించాడని నిన్ను తీసుకొచ్చింది చండిక, మమ్మల్ని రక్షించు అని చెప్పారు. 1000 మంది వరుణ కన్యలు వాళ్ళు. సరే, అక్కడ ఒక సింహం ఉంది. ఆ సింహం దగ్గర ఒక శంఖము ఒక కత్తి ఉంటాయి. అవి 2 ఉండగా దాన్ని ఎవ్వరూ ఏమీ చేయలేరు. దాన్ని ఏమైనా చేయడానికి ప్రయత్నం చేస్తేనే కుదురుతుంది. ఆ శంఖం లాగేసుకోవాలి, ఆ కత్తి పడగొట్టేయాలి, అప్పుడే ఆ సింహం మరణిస్తుందంటే సరేనన్నాడు. వీళ్ళు 2 రోజులు ఈ అబ్బాయిని బాగా పోషించి ఆ సింహం కాపలాకి తిరుగుతుంది. వీళ్ళున్న భవనాల వైపుకి వచ్చినప్పుడు ఈ కుర్రాన్ని, ఫణిదత్తుని తీసుకుపోయి ఆ సింహం ముందు పెట్టారు. సింహం గర్జించి మీదకు దూకింది, కానీ కుర్రవాడు 2 కత్తులు తిప్పుతూ ఆ సింహాన్ని పడగొట్టాడు. దానికి ఆ పాదాల మధ్యలో ఇరుక్కుని ఉన్న శంఖాన్ని లాగేశాడు, కత్తి పడగొట్టి సింహాన్ని సంహరించాడు. వాళ్ళు ఎంత సంతోషించారో, ఎంతో ఆనందించి వాళ్ళంతా ఏమన్నారు, మేము ఎంతకాలంగానో ఇక్కడ ఉన్నాం, వివాహాలు లేవు, ఏం లేవు, మా 1000 మంది మేము నీకు భార్యలుగా ఉంటామన్నారు.
ఈయన ఇట్ట ఒక మనిషి 1000 మందిని పెళ్లి చేసుకోవడానికి వీల్లేదు, అట్లా కుదరదు. అయినా మీకు ఇంకో పులి ఉంది కదా, పులిని కూడా చంపిన తర్వాత కదా ఈ కథ అంతాను, ఇప్పుడు కాదు కదా, ఇంకా సమయం ఉంది కదా, ముందు ఆ పని చూద్దామన్నాడు. ఈ లోపల ఏమైంది, నారద మహాముని వచ్చాడు అక్కడికి. ఆయన వచ్చి ఏం చెప్పాడంటే, ఏ మానవుడైతే దైవాంశ సంభూతుడైన మానవుడే ఈ పని చేయగలడు. ఎవడైతే సింహాన్ని చంపాడో ఆ రెండో పులిని కూడా వాడే చంపుతాడు. ఇతన్ని పోషించండి, ఆ పులి వచ్చేదాకా ఈ అబ్బాయిని కాపాడుకోండి అని చెప్పాడు. కొన్ని రోజులు గడిచింది, అక్కడే తిరుగుతున్నాడు. ఆ శంఖము ఆ కత్తి అతని దగ్గరే ఉన్నాయి. ఆ పులి కూడా ఎదురైంది. ఇతను పులి మీద కూడా యుద్ధం చేశాడు. ఆ పులికి ముఖం మీద ఒక మణి ఉంది, ఆ మణిని పడగొట్టాడు. ఆ మణి అద్భుతమైన మణి, అది ఆ మణిని చేజిక్కించుకుని ఆ పులిని కూడా సంహరించాడు. వాళ్ళంతా ఎంతో సంతోషించారు. సంతోషించి ఇక్కడ అసలు ఎంత ఆనందంగానో ఉన్నారు. అయితే ఏమైంది, ఇతను నగరాలు అన్నీ, అది చాలా పెద్దది కదా, అది నగర దర్శనం చేయడానికి బయటికి వెళ్ళాడు. ఆ వెళ్ళినప్పుడు ఏమైంది, 2 దారులు ఏవో కనపడ్డాయి అతనికి. ఒక దారి పట్టుకునేసరికల్లా అతను ఎక్కడికి వచ్చాడు, కాశీ నగరానికి చేరిపోయాడు. అది ఎట్లా, వారణాసి దేవాలయం దగ్గరికి వచ్చే దారి అనమాట. అదే అక్కడ ఉన్న దేవాలయము అవన్నీ చూస్తూ ఇలా వైషేప్లో దారి ఉంది, ఒక దారి పట్టాడు. రెండో దారి పడితే ఎక్కడికి వెళ్ళేవాడు, ఈ దారి పట్టేసరికల్లా కాశీనగరానికి చేరిపోయాడు. ఆ కాశీనగరపు ఈ గంగానదిలో నుంచి బయటికి నడిచొచ్చి దేవాలయాన్ని చూస్తుంటే స్నేహితుల్లో ఉన్న వజ్రకాయుడు అక్కడే ఉన్నాడు. ఆశ్చర్యపోయాడు, ఏమిట్రా నువ్వు ఇక్కడున్నావు అని. అయితే ఇతనేమన్నాడు, నువ్వేమో నీళ్ళల్లో పడిపోయావు, మాకేం చేయాలో తెలియలేదు, మేము నీకోసం కొద్ది రోజులు వేచి ఉన్నాం. రుక్మవర్మ మాకు తెలియకుండానే నగరానికి వెళ్ళిపోయాడు. స్నేహితుల్లో 2 ఇంకా ఎక్కడికి వెళ్ళాలి అని ఆలోచిస్తున్నాం. వాళ్ళు కొంతమంది ఉజ్జయిని వెళ్తామన్నారు, వాళ్ళు ఉజ్జయిని వెళ్ళారు. ఈ లోపల మీ అమ్మగారిని గురించిన ఒక విపరీతమైన వార్త వచ్చింది అన్నాడు. ఏం జరిగింది, ఆ వార్తకి పూర్వగాథ ఇప్పుడు చెప్పుకుంటాం మనం. ఎప్పుడైతే ఈ 2 ఉత్తరాలు నందమహారాజు ఏం చేశాడు, 2 ఉత్తరాలు తనకు వచ్చిన 2 ఉత్తరాలు అక్కడికి పంపించాడు. ఎక్కడికి, ధారానగరానికి. మళ్ళీ మొదట ఆ ధారానగరానికి వచ్చిన 2 ఉత్తరాలు రాజుగారు చూసేసరికి ఆయనకి పిచ్చి కోపం వచ్చి ఆ బ్రాహ్మణ సమాజాన్ని, సభాపతిని అందరినీ పిలిచారు. కాళిదాసు వరడుచి మొత్తం సభలో అందరూ తీర్చి ఉండగా, మనుషులు ఇట్లాంటి విపరీత ప్రవృత్తిగా ఎందుకుంటారు? అగ్నిశేఖుడు ఉత్తముడైన బ్రాహ్మణుడు, శ్రోత్రియుడు. అతని కుమార్తె పితృదత్త. ఆమె యొక్క పాతివ్రత్యం మనం తెలుసుకున్నాం. ఏదో ఒక నాగకుమారుడి వల్ల ఆమె గర్భవతి అయిందని తెలుసుకున్నాం. ఆమెని రాచరికమే పోషించింది. ఇక్కడ బాధలు పడలేక ఆమె పుట్టింటికి వెళ్తే అక్కడ కూడా వాడెవడో బ్రాహ్మణుడు ఆమె వెనకాల పడి ఆమెను ఈ రకంగా ఇబ్బంది పెడుతున్నాడు. ఇలాంటి 2 ఉత్తరాలు వచ్చినాయి. నేను రాశాను, ఆ అమ్మాయి పతివ్రత అని మేము రాయించాం. ఈ 2వ వార్త కాగితం ఎందుకు రాశారు అని ఆ సభాపతి మొహాన్ పడేశాడు ఆయన కాగితం. అనేసరికల సభాపతి లేచి నిలబడి, అయ్యా మీరు ఈ మాట అంటారని మాకు తెలుసు. అగ్నిశేఖుడు శ్రోత్రియుడు, దేవదత్త శ్రోత్రియురాలు, భర్తను అనుసరించి మరణించింది. కానీ పితృదత్త 2 అన్నదమ్ముల సంరక్షణలో ఉంటూ కన్యగానే గర్భవతి అయ్యింది. గర్భవతి అయిన చెల్లెల్ని మోసుకోలేక అన్నదమ్ములిద్దరూ వెళ్ళిపోయారు. మీరు కాళిదాసు చెప్పిన ఒక్క వాక్యం వల్ల, ఆయన ఒక పద్యం చెప్పాడు కాబట్టి ఆమె పతివ్రతని మీరు నమ్మారు. మేమెట్లా నమ్ముతాం? మేము నమ్మలేం. కాళిదాసుకి అగ్నిమిత్రుడు చాలా స్నేహితుడు. అగ్నిమిత్రుడు ఎవరు? ఆ పిల్ల పితృదత్త తండ్రికి పరమ స్నేహితుడు చిన్నతనం నుంచి. స్నేహితుడి కోసం మీ కాళిదాసు ఈ మాట చెప్పుండొచ్చు. పైగా ఆమెకి ఎవరి వల్ల గర్భం వచ్చిందో ఆమె చెప్పలేదు. ఆ గర్భం చేసిన వాడే ఆమెతో పాటు పాట్లిపుత్రానికి వెళ్ళాడు. వాడే అయ్యుంటాడు. ఆమె అతనితో ఎందుకు నచ్చలేదో, అతని ప్రవర్తన మంచిది కాదు, అతన్ని వద్దనుకుంది. అతడు మాకు ఉత్తరం రాశాడు, అందుకని మేము ఆ మాట రాసాం. ఆమెతో వెళ్ళిన వాడే ఆమె గర్భానికి కారణం. కాళిదాసు చెప్పిన వాక్యాన్ని మీకు ప్రమాణం, కానీ మాకెట్లా ప్రమాణం? మేము ఆ అమ్మాయిని ముందు నుంచి చూసాం. మా మా సమాజంలోనే ఉన్నారు. అన్నదమ్ములిద్దరూ చెల్లెలి దుష్ప్రవర్తనకి రోసి పారిపోయారు వాళ్ళు. ఈ అమ్మాయి నిజం చెప్పలేదు. ఆ పోని ఇప్పుడైనా ఆ తన వెనకాల వచ్చిన బ్రాహ్మణ యువకుడు తన భర్తని అక్కడ కూడా అంగీకరించలేదు. ఆ అమ్మాయి ప్రవర్తన మంచిది కాదు, మేము అందుకని ఈ నిర్ధారణకు వచ్చి ఇవి కాగితం రాసామనేసాడు ఆయన. అనేసరిగా ఈయనకి చాలా కష్టం వేసింది. పరమ పతివ్రతలాగా శ్రోత్రియంగా సాత్వికంగా కనపడే పితృదత్త, మహాద్భుత సౌందర్యవంతుడిగా కనపడే ఆ పసివాడి ముఖము గుర్తొచ్చింది భోజరాజుకి. కాళిదాసుకి దండం పెట్టాడు. నేను నీ మాటే నమ్మాను, వీళ్ళందరూ ఇట్లా మాట్లాడుతున్నారు, ఇప్పుడు ఏం చేయాలి అంటే ఆయన కళ్ళు మూసుకున్నాడు.
కళ్ళు మూసుకుని ఆయన ఒక శ్లోకం చదివాడు. ఎవరైతే కన్యాగర్భానికి కారణమయ్యాడో నాగరాజు అతని ఇక్కడ ప్రత్యక్షమగుగాక అని. సభ అంతా నిశ్శబ్దంగా అయిపోయింది. సరిగ్గా 10 నిమిషాలు 1000 తలలున్న ఒక సర్పం ప్రవేశించింది ఆ సభలోకి. వీళ్ళందరూ సభలో ఉన్న వాళ్ళు, రాజు, మంత్రి, బ్రాహ్మణులు, సభాపతులు, సమస్తమైన వాళ్ళు కాళిదాసుతో సహా చూస్తూ ఉండగా ఆ 1000 తలల నాగు ఒక సుందరాకారుడైన పురుషుడి రూపం దాల్చి చూశారు. అందరూ నిర్ఘాంతపోయారు. జయ జయ ఫణీంద్ర, జయ జయ మహాకవి కాళిదాసు అని కేకలు పెట్టారు జనమంతా. అతను నమస్కారం చేశాడు. రాజు అడిగాడు, తమరెవరు, ఎక్కడి నుంచి వచ్చారంటే, నా పేరు మణిమంతుడు, ఎవరో మా యోగి నన్ను బంధించి ఇక్కడికి రమ్మని ఆజ్ఞాపించాడు, అందుకని నేను వచ్చాను అనగానే రాజు అన్నాడు, కన్యాగర్భానికి కారణమైన సర్పం రావాలని ఆజ్ఞించాడు మహాకవి కాళిదాసు, అది మీదేనా ఆ తప్పు అని అడిగితే మణిమంతుడు చెప్పాడు, అవును, చాలా కాలం క్రితం గంగా తీరంలో ఒకరోజు నేను విహరిస్తుంటే, అదే ఒక నదీ తీరంలో, ఇక్కడ నేను మహాద్భుత సౌందర్యవతి అయిన ఒక చిన్న కన్యను నేను చూశాను, చిన్నపిల్లని. ఆమె మీద వ్యామోహంతో ఆ రోజు రాత్రి ఆమెను కలిశాను. నేను చిన్నతనం వల్ల ఆ పని చేశాను అనేసరికల్లా రాజు అన్నాడు, నీ వల్ల నువ్వు ఇలాంటి చిన్నతనపు పని చేసినందుకు ఆమె జీవితం ఎన్ని చిక్కుల్లో పడిందో తెలుసా. ఆమె గర్భాన ఒక కుమారుడు ఉదయించాడు, ఆమె సోదరులు ఆమెను వదిలేశారు, ధారానగరం అంతా ఆ అమ్మాయి ప్రవర్తనని శంకించింది. ఇప్పుడు పాటలీపుత్రంలో రాజు కూడా శంకించిన పరిస్థితుల్లో ఉంది. ఆమె జీవితమే ఒక కష్టాలమయంగా ఉంది. నువ్వు ఈ పని చేశావంటే మణిమంతుడు క్షమించాలి, నేను చిన్నతనం వల్ల ఆ పని చేశాను. నా వల్ల ఆమె గర్భం దాలుస్తుందని, కుమారుడు కలుగుతాడని నేను ఊహించల. కానీ ఇప్పుడు మీరు చెప్పారు కాబట్టి ఇప్పుడు నేను ఆమెను వివాహం ఆడతాను, నా కుమారుణ్ణి నేను తీసుకుంటాను అన్నాడు. ఓహో అనగానే ఈయన ఉత్తరం రాశాడు వెంటనే. ఎవరికి? పాటలీపుత్ర మహారాజు నంద మహారాజుకి. ఈ అమ్మాయి పతివ్రత, ఈ రాసిన 2వ ఉత్తరాన్ని తమరు గణించవద్దు. ఈ ఉత్తరం తెచ్చిన మణిమంతుడే ఆమె భర్త, అది ఇతనికి ఆమెని అప్పగించండి అని ఉత్తరం రాసి మణిమంతుడి చేతిలో పెట్టారు. ఓహో నువ్వు ఈ ఉత్తరం తీసుకుని నందమహారాజు దగ్గరికి వెళ్ళు. నీ భార్య పాతివ్రత్యం ఆ ఊర్లో ప్రూవ్ అయిపోతుంది. మొదట ఇక్కడ ఎట్లాగూ అయ్యింది, అక్కడ కూడా అవుతుంది. నీ భార్యను తీసుకుని నీ కుమారుని తీసుకుని నువ్వు వెళ్ళిపోవచ్చు అని ఉత్తరం రాసి చేతిలో పెట్టారు. మణిమంతుడు అక్కడికి వెళ్ళాడు, నందమహారాజు దగ్గరికి వెళ్ళాడు. రోజులు గడిచిపోతున్నాయి కదా, సంవత్సరాలు దొర్లుతున్నాయి. ఇంతలో ఏమైంది, నందమహారాజు మరణించాడు. అయ్యో, ఎప్పుడు? ఈ రుక్మవర్మ ఈ ఊరు నుంచి అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత. ఓకే, కాశీ నుంచి అతని ఇంటికి వెళ్ళిపోయిన కొంతకాలానికి నందుడు మరణించాడు. రుక్మవర్మ బై డిఫాల్ట్ రాజు అయిపోయాడు. ఆ రాజు దగ్గరికి ఈ ఉత్తరం వెళ్ళింది. ఇంతలో ఏమైంది, రుక్మవర్మకి వీడంటే కోపం కదా, ఫణిదత్తుడంటే. వాళ్ళ అమ్మని అతను లక్ష్య పెట్టాల. ఈ లోపల ఫణిదత్తుడు మరణించాడని తెలిసి ఆవిడ కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది. పిల్లాడు ఎలాగూ లేడు, ఇంకా అడ్డం పడే వాళ్ళు ఎవరు లేరు కాబట్టి కామందకుడేమో రాజు దగ్గరకు వచ్చాడు. ఈమె నా భార్య, ఆమె ఒప్పుకోవట్లేదు, ఆమె నాకు అప్పచెప్పండి అని. ఆమె నువ్వు నీతో తీసుకెళ్ళిపో అని రాజు ఆజ్ఞాపించిన తర్వాత మణిమంతుడు వచ్చాడు అక్కడికి. ఈ ఉత్తరం చూపించాడు. చూపించేసరికల్లా ఒప్పుకోలే అతను. రుక్మవర్మ, నువ్వెవడవో నాకు తెలీదు, వాళ్ళెవరో మాకు తెలీదు, మా కామందకుడే తెలుసు, కొన్ని సంవత్సరాలుగా ఈ అమ్మాయి కోసం ఇక్కడే ఉన్నాడు, భార్య కాకపోతే ఎందుకుంటాడు, కాబట్టి ఏమీ అనుమానం లేదు, ఆమె అతడి భార్యే. మేము మాకు వచ్చిన 2 ఉత్తరాల్లో మేము ఒక ఉత్తరాన్ని ఒప్పుకుంటాం, ఈ ఉత్తరాన్ని మేము గణించాం. మంత్రి గారు అడ్డం పడ్డాడు, వద్దు వద్దు అట్లా చేయకూడదు, మీ నాన్నగారు ఆ 2 ఉత్తరాలు నమ్మలేదు, ఒక ఉత్తరంలో పతివ్రతని, 2వ దాంట్లో బాగులేదని రాస్తే ఆ ఉత్తరాలు పంపించాం. ఇప్పుడు ఇది భోజమహారాజు ముద్ర ఉంది దీని మీద, కాబట్టి మనం దీన్నే నమ్మాలి, ఈ వ్యక్తిని నమ్మడానికి వీల్లేదు, మహారాజుని నమ్మాలి, ఆ రాజ్యం అంతా ఏకమై ప్రింట్ వేసినట్టు ఇది, ఈ ముద్ర వేసినట్టు అని మంత్రి చెప్పాడు. రాజముద్ర ఉంది కదా. కానీ రుక్మవరం ఒప్పుకోవాలి. మా నాన్న నీ తెలివి తక్కువ మాటలు వినే బోళ్ళని తెలివి తక్కువ పనులు చేసి ఆ ఫణిభూషణ్ని, ఫణిదత్తుడిని మా నెత్తి మీదకి ఎక్కించాడు, వాడి వల్ల కాశీరాజ్యంలో మా పరువు పోయింది, వీళ్ళమ్మ మన దేశంలో ఉండడానికి వీల్లేదు, ఈ కామందకుడు తీసుకుపోతాడు అని చెప్పి గట్టిగా పట్టుబట్టాడు. ఈ మణిమంతుడు ఎంత చెప్పినా వినకపోయేసరికల్లా అతను పిచ్చ కోపం వచ్చేసి స్వరూపం దాల్చి ఆ కామందకుడిని, రుక్మవర్మని ఇద్దరిని కాటేశాడు. ఓహో, పడిపోయారు రాజు, బ్రాహ్మడు. రుక్మవర్మ ఈయనేమో ఇతను ఏం చేశాడు, వెంటనే ఈ మణిమంతుడు చకచక ఆ మంత్రి గారిని కనుక్కొని ఆ అమ్మాయి ఎక్కడుందో అప్పుడు బెతుదత్త దగ్గరికి వెళ్ళి, నేనే నీ భర్తనని, ఆ రోజు రాత్రి నీ కల్లో కనపడ్డవాడిని నేనే, నేను భోజుడి దగ్గరికి వెళ్ళాను, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చానని ఆమెను ఒప్పించి
కుమారుడు ఎలాగూ లేడు కదా, వాళ్ళ ఇంట్లో వాళ్ళని ఒప్పించి ఆమెని తనతో పాటు తీసుకెళ్ళిపోయాడు. ఓహో, పాతాళలోకానికి తీసుకుపోయాడు. అతను ఎక్కడుంటే అక్కడికి తీసుకెళ్ళిపోయాడు. ఇట్లా తీసుకెళ్ళిపోయాడు, ఇలా జరిగింది మీ అమ్మగారి సంగతి అని చెప్తున్నాడు అనమాట. ఈ వజ్రకాయుడు ఇతనికి చెప్తున్నాడు ఫణిదత్తుడికి, మీ అమ్మగారు ఊళ్ళో లేదు, ఎప్పుడైతే ఆమె లేదు, నువ్వేమో ప్రాణ స్నేహితుడివి మరణించావు, మేము వెళ్ళి ఏం చేస్తామని ఇంకా అక్కడికి వెళ్ళబుద్ధి కాలేదు. వాళ్ళిద్దరు మన స్నేహితులు ప్రహస్తుడు వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళిద్దరూ ఏమో ఉజ్జయిని నగరానికి వెళ్తామని వాళ్ళు ఉజ్జయినికి వెళ్ళారు. నేను ఇక్కడే ఉండిపోయాను, నాకు వెళ్ళబుద్ధి కాలేదు, కాశీ నగరంలో చేరిపోయాను. పోటీలు జరిగిన దగ్గర నుంచి కాశీ నగరానికి వెళ్ళి రోజు విశ్వేశ్వర దర్శనం చేసుకుంటున్నాను, గంగా స్నానం చేస్తున్నాను. ఈ లోపల నీ దర్శనం అయిందంటే ఒకళ్ళనొకళ్ళు కావలించుకున్నారు, దుఃఖపడ్డారు, సంతోషించారు. మా అమ్మని ఇంత పని చేశాడు, మీ అమ్మ అక్కడ లేదు, రుక్మవర్మ మీద పగ తీర్చుకోవాలనుకున్నారు. ఇంతలో ఏమైంది, వీళ్ళ పాత సహాధ్యాయి ఒకడు వచ్చాడు అక్కడికి, ఆ ఊళ్ళో చదువుకున్నవాడు. వాడన్నాడు, కాదు రుక్మవర్మ మారిపోయాడు, అతను పాము కాటుతోటి మరణించలేదు, బ్రాహ్మడు మరణించాడు. అతను మరణావశిష్టుడుగా ఉన్నటువంటి అతన్ని రక్షించడానికి ఒక బ్రాహ్మణ మంత్రవాది వచ్చి మందేసేసరికల్లా అతను బతికాడు. తన తప్పు తెలుసుకుని రుక్మవర్మ మారిపోయాడు. ఇప్పుడు తన ప్రవర్తన మార్చుకుని మంచివాడుగా ఉన్నాడు. కానీ మీ మాతృదేవతని మాత్రం మణిమంతుడు గారు ఆమె తండ్రి తీసుకెళ్ళిపోయాడు, ఆమె అక్కడ లేదు. ఇక అప్పుడు వెళ్ళేం చేస్తాం, పాటలీపుత్రం రుక్మవర్మ మీద పగ తీర్చుకున్నా ఇప్పుడు చేసేదేం లేదు, మనిషి మారిపోయాడు కదా. సరే వెళ్ళి మనం ఉజ్జయిని నగరానికి వెళ్దాం, మన స్నేహితులు ఇద్దరు ఎక్కడున్నారో అక్కడ కలుసుకుందాం, మా తల్లిని ఎట్లా కలుసుకోవాలో ఆలోచిద్దామన్నాడు. వీళ్ళు కలిసి ఉజ్జయిని నగరానికి బయలుదేరారు. ఉజ్జయిని నగరానికి వెళ్ళే దారిలో వీళ్ళు వేరే కొత్త కొత్త నగరాలు చాలా వాటిని చూశారు. ఏ నగరంలో ఏం జరిగిందో, ఫణిదత్తుడు ఎప్పటికైనా వాళ్ళ అమ్మా నాన్నని కలుసుకున్నాడా, ఎట్లా అతను మళ్ళీ తన తాలకి పోగొట్టుకున్నటువంటి మర్యాదని పొందాడు, మనం వచ్చే భాగంలో చూద్దాం. తప్పకుండా నమ్మగారు. నమస్తే. నమస్తే. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాడంటే కొట్టి పడేశాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. As of now, we are comfortable this అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.